ఈరోజు మీరు అనుకుంటున్నారు దేవుడికి అర్థం కాదంటే, హీఈస్ అ గాడ్ హూ అండర్స్టాండ్స్. అర్థం చేసుకునే దేవుడు. సో యూ కెన్ టెల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు హిమ్. యూ కెన్ టెల్ జీసస్ ఎనీథింగ్. మీ రహస్యాలు కానివ్వండి, మీది ఏదైనా కానివ్వండి, మీ బలహీనతలు కానివ్వండి, మీ వీక్నెసెస్ ఏదైనా ఉండనివ్వండి. హీఈస్ అ గాడ్ హూ అండర్స్టాండ్. ఆయన కేవలము శక్తివంతుడు, ఆయన కేవలం శూరుడు, ఆయన కేవలం ఇది అది కాదు. ఆయన కేవలం బలవంతుడు, బలశూరుడు, సృష్టికర్త. ఇవన్నీ గొప్ప గొప్ప బిరుదులు ఇస్తూ ఉంటాం. ఎస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. నోబడీ కెన్ చేంజ్ దట్. కానీ ఆ దేవుడికి కూడా ఒక హృదయం ఉందని మీరు నమ్మాలి. ఆ దేవుడికి కూడా ఒక హృదయం ఉంది. హీ ఆల్సో హ్యాస్ అ హార్ట్ అండ్ హీ కేర్స్ అండ్ హీ హ్యాస్ ఎమోషన్స్. ఆయన హృదయాన్ని మనం గాయపరుస్తున్నామా, ఆయన హృదయాన్ని మనం కదిలిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. హీ కేర్స్ అబౌట్ వాట్. సో ఈరోజు నేను దేవుడికి నేను చెప్పుకోలేనంత పాపం ఇది, నేను ప్రేయర్ చేయలేనంత పాపం, నేను ప్రార్థన చేయలేనంత పాపం ఇది. చాలామంది ఇది ఒక గిల్టీ కాన్షియస్. ఏంటిదంటే, నేను ఎంతో భయంకరమైన పాపం చేశాను, నేను ఎంతగానో అశ్లీలమైన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాను, నేను ఎంతగానో దేవుని బాధ పెట్టాను, నేను ఎంతగానో తెలిసి ఆయన గాయాల్ని రేపాను. కాబట్టి ఐ డు నాట్ డిజర్వ్ టు టచ్ ద బైబుల్. ఆ బైబుల్, ఆ పరిశుద్ధ గ్రంథము ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, యేసయ్యా అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు అని మీకు అటువంటి తలంపులు వస్తున్నాయి అని అట్లయితే, ఆ తలంపులు దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, ఆ తలంపులు మీ మనసు నుండి వచ్చింది కాదు, ఆ తలంపులు అపవాది పెడుతున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే అపవాది మనకి ఆ అపరాధ భావము కలుగజేసే ఎంత భయంకరంగా ఆ పాపానికి ప్రేరేపించేది వాడే, ఆ పాపంలో ముంచి వేసేది అపవాదే. దాని తర్వాత మనం మునిగిపోతూ ఉంటే మన పైన నిందలు, మన పైన అపరాధాలు, మన పైన గిల్టీ కాన్షియస్ పెట్టేది కూడా వాడే. నువ్వు పాపివి, నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడికి నీ అంత పాపి, నీ అంత భ్రష్టురాలు, హౌ కెన్ యూ ప్రే? హౌ కెన్ యూ ఈవెన్ టచ్? ఆ చేతులతోటే కదా నువ్వు పాపం చేస్తావు, ఆ చేతులతోటే కదా నువ్వు ఎంతో భయంకరమైన కార్యాలు చేస్తావు. ఆ చేతులతోటి నువ్వు పరిశుద్ధమైన గ్రంథం ముట్టుకునే అంత సీన్ ఉందా నీకు? అటువంటి అర్హత ఉందా నీకు? అని అటువంటి తలంపులు పెట్టి ఇంకా 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 దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకువెళ్ళి ఆఖరికి ఎటువంటి స్టేట్కి, ఎటువంటి పాయింట్కి వస్తాడు తెలుసా అండి అపవాది? నువ్వు మరణిస్తే బెటర్, నువ్వు చచ్చిపోతే బెటర్. ఎందుకంటే నువ్వు దేవునికి నీ ముఖం చూపించలేవు, అటు మనుషులకి చూపించలేవు, అటు నీవు సరిగ్గా లేవు, కాబట్టి నువ్వు చచ్చిపోతే బెటర్ అని ఆత్మహత్య తలంపులు, ప్రేరేపణలు మనకి కలుగజేస్తుంటాడు. అటువంటి ప్రేరేపణలు కలిగినాయా? ఈరోజే పరీక్షించుకోండి, ఈరోజే విడిచిపెట్టండి. ఎంత పాపి అయినా, ఎంత పాపపు స్థితిలో ఉన్న పాటను ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి, దేవా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన సన్నిధికి వస్తే, ఆయన విడనాడే దేవుడు కాదండి, ఎల్లప్పుడూ విడనాడే దేవుడు కాదు. హీ విల్ నాట్ అబాండన్ యూ. ద ఎనిమీ, ద పీపుల్, ద ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మనల్ని విడిచిపెడతారేమో, కానీ మనం ఉన్న స్థితిని బట్టి, మనం చేసిన పాపాలు బట్టి, తప్పులు బట్టి, ఫెయిలియర్స్, మన విఫలతలు బట్టి మనల్ని విడిచిపెడతారేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా విడనాడే దేవుడు కాదండి, విడనాడే దేవుడు కాదు. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు అంటాడు ఏంటి తెలుసా? మీరున్న పాటన నా దగ్గరికి వస్తే, మీరున్న స్థితిలో నా దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనతో పాటు మనం మోకరించి, దేవా నేను ఇంకా నాకు చాలదంటే ఆయన తగ్గించుకొని, ఆయన దిగి, అంత గొప్ప సింహాసనాసీనుడు, విశ్వానికి కర్త, అటువంటి దేవుడు ఏంటి తెలుసా? దేవా అని ఆయన సన్నిధిలో మొరపెడితే, దేవా నేను పాపిని, దేవా నాకు సాయించి అంటే మనతో పాటు మోకరించి, మనతో పాటు ఏడ్చి, మనతో పాటు హీ విల్ కమ్ టు us because he knows what you're going through. మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఆయనకి బాగా తెలుసు, కాబట్టి he will definitely come to us. రోమీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. సంతోషించు వారితో సంతోషించుడి, అదే రీతిగా ఇంకో వచనం ఉంటుంది, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. అంటే ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఆ వాక్యం రాయబడిందో, ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడో?
సంతోషించే వారితో సంతోషించే దేవుడు అండి. మనం ఆనందంగా ఉంటే, మనము నిజంగా రక్షణ జీవితంలో ఆనందిస్తుంటే, సంతోషిస్తూ ఉంటే, మన శ్రమలో సంతోషిస్తుంటే, మనతో పాటు ఆనందించే దేవుడు అంట, మనతో పాటు నవ్వే దేవుడు అంట, మనతో పాటు నడిచే దేవుడు అంట. అదే రీతిగా ఆ రక్షణ జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలు, పోరాటాలు, శ్రమలు, తుఫాలు, కలవరాలు లో మనము తట్టుకోలేక ఇంకా నా వల్లద అవ్వదయ్యా అని ఏడుస్తూ ఉంటే మనతో పాటు ఏడ్చే దేవుడు అంట. అని ఆయన అనుకుంటే నిమిషంలో మన శ్రమను తీసివేయచ్చు, నిమిషంలో మన బాధల్ని అన్నింటినీ ఒక అంతము తీసుకురావచ్చు ఆయన అనుకుంటే. అందుకనే సామెతల్లో రాయబడి ఉంటుంది ఏంటంట, రాజుల యొక్క హృదయము ఆయన చేతిలో ఉందంట. ఆయన నీటి ప్రవాహం వల్ల ఎట్టు కావాలంటే అటు తిప్పుతాడంట. అంటే ఈరోజు మనుషుల మీద మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, మనుషుల వల్ల మీకు బాధ కలుగుతుందేమో, కానీ వారి హృదయం కూడా ఆయన చేతిలో ఉందంట. ఆయన అనుకుంటే వారి హృదయాన్ని కూడా నిమిషంలో మార్చగలిగిన దేవుడు అంట. ఈరోజు మీ పరిస్థితులు కూడా నిమిషంలో మార్చగలిగిన దేవుడు. సో హీ ఈజ్ దట్ ఆల్ పవర్ఫుల్. కానీ అయినప్పటికీ మనం ఆ శ్రమల గుండా ఏడుస్తా అంటే, ఇదిగో నా బిడ్డ నా కోసం తట్టుకుంటుంది, ఇదిగో నా బిడ్డ నా కోసం సహిస్తుంది, ఇదిగో నా బిడ్డ నా కోసం ఎంతగా పోరాడుతుంది, ఇదిగో నా బిడ్డ ఏడుస్తుంది తట్టుకోలే. కానీ ఆయన ఏడుస్తాడండి మన దేవుడు, మనతో పాటు ఏడ్చే దేవుడు. హీ క్రైజ్ when we cry. ఏడ్చు వారితో ఏడ్చే దేవుడు మన దేవుడు. He's not just mighty, he's not just powerful, he's not just the creator of the universe, he's not just all powerful, but he's also a God who has compassion, who cries, who weeps when we weep. అర్థమవుతుందా ఎంత గొప్ప ప్రేమమయుడో మీకు? అర్థమవుతుందండి? సాధారణము అది మార్తా మరియా ఏడవటం అనేది సాధారణం, బికాస్ హీ కెనాట్ కమ్ బ్యాక్. లాజర్ మరణించాడు కదా, రావటానికి ఎటువంటి అవకాశం లేదు. ఇట్స్ సో న్యాచురల్. ఈరోజు మన కుటుంబంలో కూడా మనం ఎవరైనా పోగొట్టుకుంటే, ఇంకా ఆ రోజు బ్రెడ్ ఎర్నర్ అంటారు. ఏంటిదంటే ఒక పురుషుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఎంతో ధైర్యం. ఎందుకు అని అంటే వారి పేరుని, లేకపోతే వారి జనరేషన్ని, ఆ తరాన్ని కొనసాగించేవాడు అని, లేకపోతే ఆ కుటుంబాన్ని పోషించేవాడు. ఎందుకంటే అప్పుడు అయితే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ పురుషులే పని చేయాలి, పురుషులే కష్టపడాలి, పురుషులే సంపాదించాలి. స్త్రీలు ఇంట్లో ఉండి వంటలు చేస్తూ, పరిచర్య చేస్తూ, ఇవన్నీ చేస్తుంటే పురుషులు మాత్రము ముందుకు వెళ్ళి వ్యాపారం కానీ, వేట కానీ, ఏదైనా పురుషులు, ద మెన్ హ్యాడ్ టు డూ ఇట్. సో వీరికి ఉన్న ఒకే ఒక ఆధారము, అంటే మార్తా మరియకున్న ఒకే ఒక ఆధారము ఎవరు అని అంటే లాజరు. ఆ లాజరు మరణించినప్పుడు, అయ్యో మాకు తండ్రి లేరు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు అని ఎక్కడ రాయబడలేదు. నేను అనుకుంటున్నాను లేరేమో, అందుకనే వీరంతగా లాజర్ని అంత ప్రేమించారేమో. ఆయన ఒక అన్నయ్యగా ఇద్దరు చెల్లెల్ని, అక్క చెల్లెలనో లేకపోతే చెల్లెలో మనకు తెలియదు, కానీ ఎంతగానో ఆదరించడమేమో, ఎంతగానో పోషించడమేమో. ఆ రీతిగా ఆ ఒక్కగానొక అన్నయ్య చనిపోయినప్పుడు వారు ఏడవటము సాధారణమే. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. When we lose the closest in our family, we cry a lot and nobody can replace them. కదండి, ఎవరు కూడా వారి స్థానం తీసుకోలేరు. ఆయన మరణించాడంటే ఇంకా ఎవరు కూడా ఆయన తిరిగి లేపలేరు, తీసుకురాలేరు. అయితే వీరు ఏడవటము సాధారణమే, కానీ అసాధారణమైనది ఏంటిదంటే యేసు ప్రభు ఏడ్చెను. ఆయన కేవలం మనతో పాటు ఏడ్చేవాడు కాదు, కానీ మన కోసం కూడా ఏడ్చేవాడు. ఇందాక చెప్పాను కదా, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి మనతోటి ఏడ్చే దేవుడు. ఎందుకు అని అంటే హీస్ క్రైంగ్ ఫార్ అస్, ఫర్ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ అనదర్ ఇంకొక అవకాశం అని దేవుడు మన నిమిత్తమై ఏడ్చే దేవుడు. అయితే ఈరోజు మీరు అనుకుంటూ ఉండొచ్చు, చాలామంది స్త్రీలు లేకపోతే పురుషులు చూడండి, కొంతమంది పురుషులు సాధారణంగా వారి బాధ, వారి కన్నీరు ఎవరికి చూపించుకోవాలని ఆశపడరు. ఏం చేస్తారంటే వారు డ్రైవింగ్ చేసేటప్పుడు, వారు ఇక్కడికో అక్కడికో వెళ్ళేటప్పుడు వారు కన్నీరు విడుస్తుంటారు. ఏంటి దేవా నిజంగా ఉన్నావా అని ఏడుస్తుంటారు. స్త్రీలు చూసినట్లయితే కుటుంబ సమస్యలు బట్టి, లేకపోతే వాళ్ళ అంతరంగంగా జరిగే పోరాటం బట్టో వారు ఏడుస్తుంటారు. వారు కూడా ఏంటి, నా భర్త ముందు ఏడవకూడదు, నా బిడ్డల ముందు ఏడవకూడదు, నా తల్లిదండ్రుల ముందు ఏడవకూడదు అని పడుకునేటప్పుడు ఏడ్చుకుంటూ పడుకుంటూ ఉంటారు కదండి. ఒక బిడ్డ, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరే, నా టీచర్ నన్ను అర్థం చేసుకోదే, నా స్నేహితులు నన్ను అర్థం చేసుకోదే అని ఒక బిడ్డ ఏడుస్తుంటాడు కదండి. అనేక మంది అనేక విషయాల గురించి ఏడుస్తుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభుని చూసినట్లయితే ఎంత శక్తివంతుడో. హీ వాక్డ్ ఆన్ వాటర్, నీటి పైన నడిచిన యేసు
అస్వస్థతతో ఉన్న వారిని స్వస్థపరిచిన యేసు, చనిపోయిన వారిని లేపిన యేసు ఏం చేస్తున్నాడంట? ఏడ్చండి. నేను ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే యూ హ్యావ్ టు నో ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈ 2 పదాల్లో ఎంత లోతైన మర్మాలు ఉన్నాయో మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి. ఇట్స్ నథింగ్ రాంగ్. చాలామంది అనుకుంటారు, చాలామంది వింటూ ఉంటాం కదండి, అన్న ఆ రోజు మొరపెట్టింది ఇంకా అన్న దాని తర్వాత ఏడవలేదు అని. అంటే నేను కూడా అనేకసార్లు చెప్పాను, మీరు దుఃఖపడకండి, దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత మరలా ఏడవకండి, సంతోషంగా ఎదురు చూడండి దేవుని వాగ్దానము నెరవేర్పు కోసం అని అంటూ ఉంటాను కదండి. అనేక మంది సేవకుల ద్వారా కూడా మీరు వినుంటారు. బట్ సీ సో మెనీ ఆఫ్ అస్ టెల్ us డోంట్ క్రై. ఎందుకు? నీ దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు, ఏడవద్దు అని అంటుంటారు. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు నాన్న? అర్థం చేసుకోరు కదా తల్లిదండ్రులు. ఎందుకు ఏడుస్తావు? ఊరికి ఏడుస్తావు ఎందుకు? ఆపు అని అంటూ ఉంటాం. ఆ బిడ్డకి ఎలా ఉంటుందంటే, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదే. అది చిన్నది అవ్వచ్చు, అది చిన్న బాధ అవ్వచ్చు, చిన్న కష్టం అవ్వచ్చు. అయ్యో వీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు అర్థం చేసుకోరు అని ఆ బాధకి ఇంకా, ఆ బిడ్డకి ఇంకా వేదన అవుతుంది కదండి. See, we all think that it is wrong to cry in God's presence. It is wrong to cry. బట్ గాడ్ హియర్, యేసు ప్రభు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, చాలామంది ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ ఏం చేస్తారంటే, ఇట్ ఈస్ నార్మల్, ఇట్ ఈస్ ఫైన్ దట్ ఈవెన్ మెన్ కెన్ క్రై. ఇంకా పురుషులు కూడా ఏడవటానికి ఇట్స్ నార్మల్ అని చేస్తున్నారు. ఎందుకు అని అంటే, చాలామంది తల్లిదండ్రులు, నువ్వు అబ్బాయివిరా, నువ్వు ఏడవకూడదు, నువ్వు అబ్బాయివి పురుషుడిలాగా, లేకపోతే నువ్వు పురుషుడిగా బ్రతకాలి, యూ షుడెంట్ క్రై, యూ హ్యావ్ టు బీ టఫ్, అంటే నీ గుండెని బండలాగా చేసుకో, ఏడవనక్కర్లేదు అంటారు. చాలామంది మీ చిన్నప్పటి నుండే మీ తాతయ్యని ఏడవటం ఎప్పుడైనా చూసారండి? చాలా తక్కువ కదా. లేకపోతే మీ నాన్నగారు ఏడవటం ఎప్పుడైనా చూసారా? కన్నీరు విడుస్తూ ఎప్పుడైనా మీ దగ్గర మాట్లాడటం చూసారా? మా నాన్నగారిని అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఏడవటం. నేను ఒక్కసారి చూసాను మా నాన్నగారు ఏడవటం. ఎప్పుడు అని అంటే, నా ఉమ్మ నీరు పగిలిన తర్వాత, అది మొదటిసారిగా మా నాన్న అదే ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉమ్మ నీరు పగిలింది. నేను ఆ మంచం పైన అలాగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఏడవటం అదే మొదటిసారిగా నేను నా జీవితంలో చూస్తాను. చూడండి, పురుషులు అంటే ఏడవకూడదు, పురుషులు అంటే టఫ్గా ఉండాలి, హార్డ్ హార్టెడ్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా సాధారణంగా. స్త్రీలు అంటే తట్టుకో, ఓడ్చుకో, ఎటువంటి రీతిగా నీ బాధ కనపరచకు నీ భర్తకి, నువ్వు యూ హ్యావ్ టు బేర్ ఇట్ ఇన్సైడ్ అంటే ఏదో ఒక రోజు అది పేలి మొత్తానికి మోసం అవుతుంది కదండి. మొత్తానికి అగ్రెసివ్ అయిపోతాం, మొత్తానికి కోపము, ఆవేశము, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కలుగుతుంది. ఎందుకు అని అంటే, లోపల దిల్ బాటిల్ ఇట్ అప్ ఇన్సైడ్, ఇంకా లోపలనే ఉంచుకుంటూ. అందుకనే ఎంతగా పురుషులు కానివ్వండి, స్త్రీలు కానీ ఏడుస్తారో అంతగా విడుదల, అంతగా స్వేచ్ఛ, అంతగా తేలిక పరచబడతారు. అందుకని కృంగుదల అనే ఆత్మ ఏంటిదంటే, అటు ఏడవలేక డిప్రెషన్ అంటే ఇన్సైడ్ ద పెయిన్ దట్ ఈస్ ఆన్ ద ఇన్సైడ్, అంటే బయట చెప్పుకోలేక, బయట మాట్లాడలేక, బయట పంచుకోలేక, బయట ఏడవలేక, లోపలనే కుమిలిపోతా ఉంటే అది లోపల డిప్రెషన్ ఆన్ ది ఇన్సైడ్, కృంగుదల. అవన్నీ ఎందుకు ఏర్పరచబడతాయి అంటే, తట్టుకొని ఎవ్వరు అర్థం చేసుకోరులే అనే ఇంకా ఆ పాయింట్కి వచ్చేసి, ఇంకా ఆ స్థాయికి, ఆ థ్రెషోల్డ్కి వచ్చేసి, ఇంకా ఐఎమ్ డన్, ఐ వోంట్ టెల్ ఎనీబడీ అని స్టోన్ హార్టెడ్గా, బండ బారిపోయిన హృదయంగా మారుతూ ఉంటారు. సో గాడ్ ఈస్ టెలింగ్ టుడే, ఇట్స్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు క్రై, యూ కెన్ క్రై ఇన్ మై ప్రెజెన్స్. నీకు ఏడవాలనిపిస్తుందా? ఏడు నా సన్నిధిలో. నీకు ఏడవాలనిపిస్తుంది, ఏడు నా సన్నిధిలో. యూ డోంట్ హ్యావ్ టు హైడ్ ఇట్. ఎందుకండి దాచిపెడుతూ ఉంటారు దేవుని సన్నిధిలో? చాలామంది వస్తుంటారు సంఘానికి, స్త్రీలు సాధారణంగా ఫ్రీగా ఏడుస్తుంటారు, మొరపెడుతుంటారు వారి బాధలు. అందుకని మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. కానీ పురుషులు లోపలనే కుమిలిపోతూ, లోపలనే పెట్టుకుంటూ, ఏదో టఫ్గా కనిపించాలని, నేను ఏడుస్తే నేను వీక్గా, బలహీనుడిగా, పనికిరాని వాడుగా కనపడతానని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే అసలు పంచుకోరు, దేవునితో కూడా పంచుకోరు హృదయాన్ని, దేవుని సన్నిధిలో కూడా మొరపెట్టారు. అయితే అదే మనకి పెద్ద తంట తెస్తుందని నమ్మాలి. ఏంటిదంటే, గాడ్ ఇస్ సేయింగ్ యూ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఆయనకు అన్నీ తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడంటే, యూ కెన్ జస్ట్ బీ యాజ్ యు ఆర్. ఈరోజు మనమున్న పాటున మన నిజ స్వరూపము మనుషులకి చూపించినట్లయితే మనల్ని ప్రేమిస్తారంటారా? మనల్ని గౌరవిస్తారంటారా? మనకి ఇచ్చే మర్యాద కాస్త ఉంటుందంటారా? నో. బికాజ్ వెన్ దే నో ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఇంకా వారికి మీ పైన అధికారం, దే హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఓవర్ యువర్ లైఫ్. యు నో వాట్ గాడ్ సేస్? మనుషులు ఒకవేళ మన రహస్యాలు తెలుసుకొని మనల్ని పక్కన పెట్టినా కానీ, దేవుడు అన్నాడు, మీ గురించి నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. కానీ అయినను
మీరు ఉన్న పాటున నా సన్నిధికి వచ్చి దేవా నేను ఇట్లా అయ్యా నేను ఇట్లా అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే, ఏడ్చినట్లయితే ఆయన ఏమంటాడు తెలుసా అండి? ఐ విల్ క్రై విత్ యూ. నీతో పాటు ఏడుస్తాను, నీతో పాటు నేను ఉంటాను, నిన్ను ఆదరించే దేవుడిని. ఐ ఆమ్ ద షోల్డర్ దట్ యూ కెన్ క్రై ఆన్. నా భుజాన్ని ఇస్తాను. ఏ స్నేహితుడు ఇవ్వడేమో, ఏ భర్త ఏ భార్య ఇవ్వదేమో, నో బడీ విల్ be able to understand, but God is saying I will give my shoulder for you to cry on. And at the same time I know what you feel, I know what is going through, what you're going through, what is going on in your mind, what is going on in your heart, I know everything అని దేవుడు అంటున్నాడండి. సో ఇట్స్ నథింగ్ రాంగ్. దేవుని దగ్గర దాచిపెట్టాల్సింది ఏది లేదు. ఉన్న పాటున ఆయన సన్నిధికి వస్తే, ఉన్న రీతిగా ఆయన వస్తే, ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు.